తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమెరికా టారిఫ్ల సంగతి ఏమో కానీ చైనా మాకు అదృష్టం పట్టుకుంది అని ఫీల్ అయింది. ఇంకా చెప్పాలంటే టిక్ టాక్ ఫ్యాన్స్ ఉన్నారు కదా ఇండియాలో, వాళ్ళంతా మామూలు సంతోషంగా లేరు. కాకపోతే వాళ్ళ సంతోషం మీద నీళ్లు జల్లి చల్లార్చేశారు. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, ఎప్పుడైతే అమెరికా భారత్ పైన 50% టారిఫ్లను పెంచిందో అప్పటికప్పుడే రష్యాకి, చైనాకి, భారత్కి మధ్య స్నేహం కొంత బలపడ్డట్టుగా కనిపించింది. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ భారత్ పైన 25% అదనపు టారిఫ్లు, అంటే 27వ తేదీ నుంచి, రేపటి నుంచే ఆగస్టు 27 రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఈ టారిఫ్ల నేపథ్యంలో చైనా భారత్కు మధ్య కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. ఎప్పుడైతే 2020లో గాల్వాన్, మనకు భారత్ చైనా సరిహద్దుల్లో గాల్వాన్ ఇష్యూ జరిగిందో, ఆ ఇష్యూ జరిగిన తర్వాత చైనా పట్ల భారత్ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ కఠినమైన నిర్ణయాల్లో అత్యంత ముఖ్యమైన నిర్ణయం, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రజలు చాలామంది వ్యతిరేకించిన నిర్ణయం కూడా ఒకటి ఉంది. అదే టిక్ టాక్ బ్యాన్. నిజంగా నేను వ్యతిరేకించిన నిర్ణయం అని అనగానే చాలామందికి దేశభక్తులకు కోపం రావచ్చు, కానీ నిజం అదే. ఎందుకంటే ఇండియాలో 120 మిలియన్లు, అంటే దాదాపు 12 కోట్ల మంది టిక్ టాక్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మనకు గుర్తే ఉండి ఉంటారు, దుర్గారావు, అట్లాగే దీప్తి సునైనా, అట్లాగే అరియానా. వీళ్ళు దుర్గారావు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేదు, కానీ దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది, అరియానా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. వీళ్ళంతా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన స్టార్స్. ఇలాంటి వాళ్ళు 100ల మంది ఉన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఇలాంటి స్టార్స్ 100ల మంది ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే భార్యలు చాలామంది, అంటే మహిళలు, భార్యలు ఎందుకు చెప్తున్నారంటే చాలామంది మహిళలు టీవీ సీరియల్ను మానేసి టిక్ టాక్లో వీడియోలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైతే 2020లో గాల్వాన్ ఉదంతం తర్వాత భారత్ చైనా మధ్య విభేదాలు, తర్వాత భారత్ చైనా మధ్య సంబంధాలు తెగిపోయిన తర్వాత భారత్లో చైనా వస్తువుల అమ్మకాన్ని నిషేధించడం, భారత్లో చైనా యాప్ల వినియోగాన్ని నిషేధించడం, దాదాపు 58 యాప్లని నిషేధించారు. వీటన్నింటి నేపథ్యంలో టిక్ టాక్ కనిపించకుండా పోయింది. టిక్ టాక్ స్టార్స్ కొంతమంది లక్ బాగున్న వాళ్ళు ముందుకొచ్చారు, లక్ బాలేని వాళ్ళు మళ్ళీ ఇన్స్టా వైపు, యూట్యూబ్ వైపు, ఫేస్బుక్ వైపు తిరిగారు. కొన్ని రీల్స్ చేస్తూ ఇన్స్టాలో కొంత పాపులారిటీని సాధించారు. ఇన్ఫ్లుయెన్సర్స్గా కూడా మారిపోయారు. అయితే ఎప్పుడైతే 2020లో కనుమరుగైపోయిందో ఇండియాలో, ఆ టిక్ టాక్ మళ్ళీ వస్తుందనే చర్చ ఒకటి తెరలేసింది. ఎందుకంటే చైనా భారత్కి, అమెరికా భారత్ పైన టారిఫ్లను విధించడాన్ని చైనా వ్యతిరేకించడం, భారత్కి అండదండగా ఉండటం, అట్లాగే చైనా రాయబారి, ఆయన పేరు గుర్తుకుండా అందుకని రాసుకున్న నేను, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఇండియాకి రావడం, ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో మాట్లాడడం, ఇవన్నీ పరిణామాలు చూడడం, చైనా భారత్కి మద్దతు ఇస్తామని చెప్పడం, ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ చైనా మధ్య మళ్ళా సత్సంబంధాలు మొదలవుతున్నాయనే చర్చకు తెరలేసింది. ప్రధానమంత్రి కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కోసం నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో, ఈ ఇయర్ ఎండింగ్లో బీజింగ్ వెళ్ళడం, చైనాకు వెళ్తారనే ఆయన షెడ్యూల్ ఖరారు కావటం, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ భారత్ చైనా మధ్య సత్సంబంధాలు ఏర్పడబోతున్నాయి. ఖచ్చితంగా ఎప్పుడైతే 2020లో బ్యాన్ చేశారో టిక్ టాక్ని, ఆ టిక్ టాక్ని మళ్ళీ పునరుద్ధరిస్తారనే చర్చకు తెరలేసింది. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ పైన మొత్తం, అంటే సోషల్ మీడియాలో మన కొత్త స్టార్లు తయారవుతారు కదా, నాలాంటి వాళ్ళు, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా, నాలాంటి వాళ్ళు టిక్ టాక్ స్టార్స్ ఉంటారు కదా, ఇటువంటి స్టార్స్ అంతా మళ్ళీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో కేంద్రం ఒక ప్రకటన చేసింది. ఏం చేసిందంటే, టిక్ టాక్ని ఇండియాలో బ్లాక్ చేయడం జరిగింది, అది అలాగే కొనసాగుతుంది, మళ్ళీ అన్బ్లాక్ చేయమని ఎటువంటి ఆదేశాలు రాలేదు. దయచేసి టిక్ టాక్ పైన ఆశలు పెట్టుకున్న నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గండి అనే ప్రకటన విడుదలైంది. దీంతో చాలామంది నిరాశలోకి వెళ్ళిపోయారు. 12 కోట్ల మంది రెగ్యులర్గా ఇండియాలో టిక్ టాక్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తే టిక్ టాక్ ఎన్ని వేల కోట్లు సంపాదించుంటుంది. కానీ ఈ బ్యానింగ్ వెనుక మరొక పెద్ద విషయం ఉంది. విషయం ఏంటంటే, భారతదేశంలో చైనా టిక్ టాక్ లాంటి 58 యాప్స్ని ఇండియాలో ప్రమోట్ చేసి ఇక్కడ సబ్స్క్రైబర్స్ని సొంత సంపాదించి వాళ్ళ పర్సనల్ డేటాని, ఆధార్ కార్డు కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, లేకపోతే పాన్ నెంబర్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ వివరాలు కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత డేటాని
చైనా చౌర్యం చేస్తుందనేది ప్రధానమైన ఆరోపణ. చైనా మన భారతీయుల డేటాను తీసుకెళ్తే ఏం చేస్తుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చైనా ఈ టిక్టాక్ లాంటి బిగ్ బైట్ అండ్ కంపెనీ, టిక్టాక్ అంటే టిక్టాక్ లాంటి యాప్స్ ద్వారా భారతదేశానికి సంబంధించిన పౌరుల వివరాలు సేకరిస్తే ఇండియా పాకిస్తాన్ మధ్య విద్వేషం చెలరేగినా, విధ్వంస యుద్ధ వాతావరణం ఏర్పడ్డా, చైనా ఇండియా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడ్డా అది మొత్తం భారతదేశ భద్రతకు, అంతర్గత భద్రతకు ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫైనల్గా టిక్టాక్ ఇండియాలోకి ఎప్పటికీ రాదు, రాకూడదేమో అనే ఆలోచన కూడా నాలో ఉంది. ఎందుకంటే పక్క దేశం శత్రు దేశమే ఎప్పుడైనా మన భారతదేశానికి. మొన్న చూసాం ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి సహకారం అందించింది. అమెరికా మన పైన ఆంక్షలు విధించడం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దనడం, ఈ పరిణామాలన్నీ వేరువేరు సందర్భాలు, ఈ పరిణామాలన్నీ వేరువేరు సందర్భాలు. ఎందుకంటే అమెరికా టారిఫ్ల పైన పోరాటం వేరు, అమెరికా చైనాతో స్నేహం చేయడం వేరు. కాబట్టి ఎవరైనా టిక్టాక్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. మీరేమనుకుంటున్నారు? భారతీయుల డేటా చౌర్యానికి అవకాశం ఇచ్చే చైనా యాప్లు, టిక్టాక్ లాంటి చైనా యాప్ల్ని ఈ భారతదేశంలో మళ్ళీ తిరిగి అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఇప్పటికే బ్యాన్ చేసి ఉన్న 58 యాప్లు ఏవైతే ఉన్నాయో అటువంటి యాప్స్ని అట్లాగే కొనసాగించాలనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పటికైతే టిక్టాక్ అన్బ్లాక్ కాలేదు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా రాయండి. మీ అభిప్రాయాలపైన మళ్ళొక వీడియో చేయడానికి ట్రై చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.